సాయిబాబా బోధనలు మరియు జీవనశైలి. సాయిబాబా కేవలం ఒక దేవునిగానే కాకుండా మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఆయన ప్రధాన సందేశం సబ్కా మాలిక్ ఏక్, అంటే అందరికీ యజమాని ఒక్కడే, అది దేవుడు. ఆయన ఎప్పుడూ కులమతాలకు అతీతంగా అందరిని ప్రేమించమని చెప్పేవారు. కులమతాలను పట్టించుకోకుండా అందరం ఐకమత్యంగా కలిసి ఉండాలనేది ఆయన కోరిక. ప్రధాన సూత్రాలు: శ్రద్ధ మరియు సబూరి. బాబా తన భక్తుల నుండి కోరినవి రెండే: శ్రద్ధ, భగవంతునిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండడం; సబూరి, ఓపిక, ఎంతటి కష్టకాలంలోనైనా ఓర్పుతో నిరీక్షణతో ఉండటం. ద్వారకామాయి మసీదులో నివాసం. సాయిబాబా షిరిడీలో ఒక పాత మసీదులో నివసించేవారు. దానికి ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. అక్కడ ఆయన నిరంతరం ఒక ధుని, పవిత్ర అగ్నిని వెలిగించి ఉంచేవారు. ఆ ధుని నుండి వచ్చే విభూతిని ఉది అని పిలుస్తారు. ఈ ఉది భక్తుల రోగాలను, కష్టాలను తొలగిస్తుందని నమ్మకం. బాబా చేసిన కొన్ని అద్భుతాలు. బాబా తన భక్తుల కోసం ఎన్నో లీలలు చూపారు. నీటితో దీపాలు వెలిగించడం. ఒకసారి నూనె లేకపోతే బాబా కేవలం నీటితో ప్రమిదలు వెలిగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భక్తుల కష్టాలను స్వీకరించడం. తన భక్తులకు రాబోయే ప్రమాదాలను ఆయన ముందుగానే పసిగట్టి వాటిని తనపైకి తీసుకునేవారు. అన్నదానం. బాబా స్వయంగా పెద్ద ప్రాంతాలలో వంట చేసి పేదలకు, ఆకలితో ఉన్నవారికి వడ్డించేవారు. ప్రాణులన్నింటిలోనూ దేవుడు ఉన్నాడని ఆయన నమ్మేవారు. సాయి సచ్చరిత్ర. బాబా జీవిత విషయాలను, ఆయన బోధనలను హేమాడ్ పంత్ అనే భక్తుడు సాయి సచ్చరిత్ర గ్రంథంలో పొందుపరిచారు. దీనిని చదవడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని భక్తుల నమ్మకం. ఇంకా సాయిబాబా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి.